అయితే ఇంకొకటి కూడా చర్చ, అసలు బెయిల్ వస్తుందా రాదా అనే విషయం. అంటే మనం సోషల్ మీడియా ఓపెన్ చేయగానే నిన్న మొన్నటి వరకు అన్న వెళ్ళిండు, అన్నతో బాధ వ్యక్తపరచుకుంది, దాని తర్వాత అందరికీ కలిపి లింక్ ఉంది, ఒక 7,000 కోట్లకు సంబంధించి ఉంది, లిక్కర్ స్కామ్కి లింక్ ఉంది, అందరు కుటుంబ సభ్యులంతా జైలుకు, అసలు కవిత బయటికి రాదు, ఇట్లాంటి వార్తలని వండి వారుస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. వాస్తవాలు ఏంటి? కవిత గారి కేసు కోర్టులో ఉన్నది, రూపాయి దొరకలేదు ఇంత మటుకు. 7,000 కోట్ల కాడికి వచ్చింది వ్యవహారం అంతా. ఛార్జ్ షీట్లు వేసినారు, ఇంత మటుకు రూపాయి ఎక్కడన్నా బరామత్ చేసినట్టు కానీ, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందని చూపించినట్టు కానీ, దాంట్లో ఆమె ఇదేమున్నదని కానీ ఇదమిత్తంగా ఒక ఎవిడెన్స్తోని ఇంత మటుకు సమర్పించలేదు. కోర్టు దృష్టికి తీసుకుపోయినారు ఇవన్నీ వాదనల ద్వారా. వీళ్ళలాగా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడలేం కదా, కోర్టుకి ఒక పద్ధతి ప్రకారంగా కోర్టు దృష్టికి తీసుకుపోయినారు. కోర్టు కన్సిడరేషన్లో ఉంది. హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, ఇప్పుడు జడ్జిమెంట్ పెండింగ్ ఉన్నది. జడ్జిమెంట్ వస్తే 2 విషయాలలో ఉన్నది, ఒకటేమో సిబిఐ పెట్టిన కేసులో, ఇంకోటేమో ఈడీ పెట్టిన కేసులలో. ఈ రెండిట్లో కూడా ఆర్గ్యుమెంట్స్ కంక్లూడ్ అయిపోయినాయి, జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉన్నది. ఈ లోపల మరి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నారో ఈ ఇన్ఫర్మేషన్ అంతా, మరి పోయి మాట్లాడేసి వచ్చినారో తెలియదు కదా మాకు. చీఫ్ జస్టిస్ కేసు విన్న జడ్జీలను ఏమైనా మాట్లాడినారా, లేకపోతే వీళ్ళకి ఏమైనా 6th సెన్స్తోనే తెలుసుకున్నారా, యోగ జ్ఞానంతో ఏమైనా తెలుసుకున్నారా? తెలియదు కదా. ఏం చెప్పాలండి మీరు ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే? కొన్ని బయటకు వచ్చిన తర్వాత సరే, నేను ఒక ఫీమేల్గా చాలా దారుణమైన వార్తలు రాశారు, అంటే ఘోరమైన వార్తలు రాసిన నేపథ్యంలో కవిత బయటకు వచ్చిన తర్వాత వీటి మీద చర్యలు ఏమైనా, డిఫర్మేషన్స్ ఏమన్నా ఫైల్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? కన్సిడర్ చేస్తున్నామా? తప్పనిసరిగా చేస్తాం. యాజ్ ఎ హోల్ సోషల్ మీడియా పేరు మీద చేసే అన్సోషల్ యాక్టివిటీ, అసలు వీళ్ళ ఫోటోలు లేని ఈ రోజు నడుపుకోలేని పరిస్థితిలో సోషల్ మీడియా దిగజారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న దాంట్లో పొద్దున లేస్తే కేటీఆర్, కేసీఆర్, కవిత, ఈ ముగ్గురు లేనిదే అసలు సోషల్ మీడియా లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని భంగపరుచుకుంటూ డబ్బులు సంపాదించడం ఏదైతే ఉంటుందో ఇది ఘోరమైన నేరం. ఒక వ్యక్తి, ఈ భారతదేశంలో ఉన్న ఒక పౌరుడు, రాజ్యాంగ ప్రకారంగా ఉన్న ఒక పౌరుడు యొక్క గౌరవాన్ని డబ్బు సంపాదించుకోవడం కోసము నీలాప నిందలేసి గౌరవాన్ని భంగం చేయడాన్ని వ్యాపారంగా మార్చుకొని డబ్బు సంపాదించడము ఒక నేరం. అది మేము ఆ పరిధిలోనే కేసులు వేస్తాం తప్పనిసరిగా. చివరిగా ఒక ప్రశ్న అండి, ఫామ్ హౌస్ల విషయానికి వస్తే ఈనాడు చూసుకుంటే ఒక చర్చ, మొన్న ఒకరు అడిగారు నన్ను, ప్రతి రాజకీయ నాయకుడికి ఈనాడు ఫామ్ హౌస్ లేకుండా, సరే అదొక వ్యవసాయ క్షేత్రం అని చెప్పుకుంటారో, ఫామ్ హౌస్ లేకుండా లేదు, అక్కడ సేద తీరుతుంటారు, పార్టీలు చేసుకుంటారు. అయినప్పటికీ కూడా ఈ ఫామ్ హౌస్ విషయంలో కూడా ఇలాగ కేటీఆర్ని, కేసీఆర్ని కూడా విపరీతమైన బాధ, వీరిద్దరికి తప్ప యావత్ ప్రపంచంలో అసలు ఫామ్ హౌస్ ముచ్చటే లేదనే విధంగా కూడా చర్చ జరుగుతుంది. వాళ్ళకి ఏ రకమైన లిమిటేషన్స్ లేవండి. ఈ చండాలం మాట్లాడే కార్యక్రమం పైసల కోసము డబ్బు సంపాదించకుండా దొంగతనం చేసి డబ్బు ఎట్టు సంపాదిస్తున్నారో, ఈ సోషల్ మీడియా పేరు మీద ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని కూడా అట్లాంటి డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఏది మాట్లాడితే పైసలు వస్తే అది మాట్లాడుతున్నారు. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉన్నది. మమ్మల్ని కాదు కదా, మా శత్రువుల మీద కదా వీళ్ళు చేసేది అని అనుకుంటే మీ ఇల్లు ఎంత దూరం లేదు, మీ మీద కూడా వస్తారు వీళ్ళు. ఆ రోజు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతారు, మీ మీద ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతారు. ఫామ్ హౌస్లో ఏందండి, వాళ్ళు ఒక్క ఫామ్ హౌస్ ఏంది, వాళ్ళు ఎంటర్ కాని విషయం ఏమున్నది చెప్పండి. ఏంటంటే ఫామ్ హౌస్ నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్, ఆయన ఇల్లే అక్కడ కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ ఏంది? ఆయన ఇల్లే అక్కడ కట్టుకున్నాడు, అక్కడే ఉంటున్నాడు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన పనిచేస్తాడు, ట్రాక్టర్ ఎక్కి ట్రాక్టర్ కూడా నడుపుతాడు, పొలం పనులన్నీ స్వయంగా చూసుకుంటాడు. తప్ప అది? ఫామ్లో ఇల్లు కట్టుకుంటే తప్ప? మీరు ఫామ్ హౌస్ని చాలా ఘోరంగా దాన్ని చిత్రీకరించి అదేదో పెద్ద ఇదిలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి ఫామ్ హౌస్ లేదు? ఫామ్ హౌస్ లేని రాజకీయ నాయకులు ఎవరున్నారో చెప్పండి. రాజకీయ నాయకులు ఎందుకండి, ఇంతో అంత స్థితి గల ప్రతి ఒక్కడికి ఫామ్ హౌస్ ఉంది. తర్వాత పర్యావరణం రీత్యా ఆక్సిజన్ మంచిగా ఉండాలి, వీకెండ్లు పోయి ఉందాము, చిన్న చిన్న ఇళ్ళు కూడా కట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీలాంటి నాలాంటి వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాం. నేరమా ఫామ్ హౌస్ అంటే?
దాన్ని ఒక నేరం, దాన్ని ఒక గౌరవం లాగా చేసేంత కుసంస్కారానికి, కురుసంస్తత్వానికి ఏం సమాధానం చెప్తామండి? నేను చెప్పాను కదా, వెధవలు అని కూడా అనేదానికి అర్హత లేదు వాళ్ళకి. ప్రగతి భవన్ కూడా అట్లనే కదా అప్పుడు క్రియేట్ చేసింది, బాత్రూములు కమోడ్స్ తో సహా బంగారం కమోడ్స్, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ అన్నారు. అందులో పోయి ఉన్న సీతక్క చెప్తలేదు, ఇప్పుడు అందులో పోయి ఉన్న మరి బట్టి విక్రమార్క చెప్తలేదు కదా. మరి నిజమే అవి తీసుకుని వచ్చి ట్రెజరీలో పెట్టాలి కదా. మరి ట్రెజరీలో పెట్టిరా, మీరు వాడుకుంటున్నారా, మీరు ఇంకెవరికైనా ఇచ్చినారా? ఇప్పుడు లేకపోతే మాత్రం అంతే కదా. ఈ మాటలు ఇట్లా మాట్లాడేదానికి అనేక ఉంటాయండి. చెత్త పనికిరాంది. కానీ ఆ చెత్తని ప్రజల మైండ్లో అయితే కొంతకాలం నింపగలిగారు, అక్కడ సక్సెస్ అయ్యారు. అది నింపగలిగినారండి, నింపినారు. అది దుర్మార్గము, అదే బాధాకరమైన విషయం. దాన్ని అలో చేస్తే అది అందరికీ తగులుతుంది. అది ఒక వైరస్ లాంటిది, ఓ బ్యాక్టీరియా లాంటిది, ఓ కోవిడ్ లాంటిది, ఓ కలరా లాంటిది. మేము సేఫ్గా ఉన్నాము కాబట్టి ఇది వీళ్ళ మీద ప్రయోగం చేద్దామని అనుకుంటే మీరు ప్రయోగం చేస్తారు, కానీ అది మీ దగ్గరకు కూడా వస్తుంది. అది చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కోర్టుల మీద నమ్మకం ఉంది, కోర్టుకు తీసుకుపోతాం వీటిని. ప్రతిదానికి ఒక టైం ఉంటుందండి, కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొంత అనుభవించాల్సి వస్తుంది, తప్పదు. కొన్నిసార్లు మనకు అనేక పురాణాలు ఉన్నాయి, తర్వాత అనేక దేవతా గాథలు ఉన్నాయి, వాళ్ళకే తప్పలేదు అపవాదులు. తర్వాత అడవులకు పోవడం వాళ్ళకే తప్పలేదు. రాముడికి తప్పిందా లేకపోతే పాండవులకు తప్పిందా? కొట్లాడాల్సి వస్తుంది, కొట్లాడతాము, తప్పనిసరిగా కొట్లాడతాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వాళ్ళ అపవాదం వేయంగానే మేము అపవిత్రులం అయిపోతాం. ఏంది? సాధ్యం కాదండి. ఎందుకంటే నిజంగా ప్రజల కోసం పనిచేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అనేక రంగాలలో ప్రజలకు మెరుగైన జీవితాన్ని ఇచ్చింది, అనేక ఆపర్చునిటీస్ ఇచ్చింది. 19.2 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి 2012-13 నుంచి 3.2 కోట్ల టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఉట్టిగానే వస్తుందా? గాలి మాటలతో వస్తుందా? బూతులు మాట్లాడితే వస్తుందండి? ఇది ఎంత శ్రమ ఉంటే వస్తుంది, ఎన్ని ప్రాజెక్టులు కడితే వస్తుంది. ఇవాళ కాళేశ్వరాన్ని పండబెట్టి ఇవాళ కట్టే ప్రయత్నం మొదలుపెట్టినారు. ఇవాళ కాళేశ్వరం నీళ్ళు తెలంగాణకు రాకుండా ఇవాళ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని బీజేపీ, కాంగ్రెస్, ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ రెండు కలిపి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆ నీటిని సౌత్ ఇండియాకి అంటే మద్రాస్కి, తమిళనాడు, కర్ణాటకకి తరలించే కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఇవన్నీ చూసి ఊక్కోవడానికి తెలంగాణ ప్రజలు చేతగానాళ్ళ? ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. నువ్వు కరెంటు 24 గంటలు, తర్వాత కరెంటు ప్రతి రైతుకి కరెంటు రావాలని ప్రతి చెరువులో నీళ్లు నింపి భూగర్భ జలాన్ని పెంచి కరెంటు ఉచితంగా రైతుకి ఇచ్చి రైతు ద్వారా వ్యవసాయానికి ఉపయోగపడిన కేసీఆర్ పరిపాలన ఏదైతే ఉందో మీరు మరిపించగలుగుతారా? నువ్వు బోర్డులు మార్చగలుగుతావు, నువ్వు పాటలు మార్చగలుగుతావు, నువ్వు సింబల్స్ మార్చగలుగుతావు, కానీ ప్రజల మనసుని అంత ఈజీగా తుడిపివేయడం అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా ఎవడు కూడా చేయలేడు అది. ఎందుకనంటే చేస్తారు, చేయగలిగే అవకాశం ఒకటే ఉంది. మీరు ఇంతకన్నా మంచిగా చేస్తే అది సాధ్యమవుతుంది. మీ 6 నెలల పరిపాలన నువ్వు ఇంతకన్నా మంచిగా కాదు కదా, ఇంతకన్నా 1000 రెట్ల అధ్వానంగా నువ్వు చేసే పరిస్థితే కనిపిస్తుంది, కానీ మంచిగా చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రజలు ఎందుకు రియాక్ట్ కారండి? 100% రియాక్ట్ అవుతారు, 100% అర్థం చేసుకుంటారు. ప్రజలు వీళ్ళకి కట్టబెట్టింది మా మీద కోపంతోనా కాదు, వీళ్ళు చేసిన ప్రామిస్లు మభ్యపెట్టినారు, మోసం చేసినారు ప్రజల్ని. సాధ్యం కాని ప్రామిసెస్తోని వాళ్ళకి ఆశలు కల్పించినారు. కల్పించి మీరు ఓట్లు ఎంత 1.8% ఓట్లు వేస్తారు. ఆ తర్వాత మీరు సోషల్ మీడియాని, అన్సోషల్ మీడియాని వాడుతూ ఉన్నారు మా మీద ఒక వెపన్స్ లాగా. ఇవన్నీ కాదు, చివరికి ఏది ఉంటుందనంటే నిజం గెలుస్తుంది. ప్రజలకు తెలుసు, కేసీఆర్ ప్రామిస్ చేసిండు 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇచ్చిండు, రైతులు చనిపోతే బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు, 3,000 చేసిన దాన్ని. తర్వాత వికలాంగుల పెన్షన్ ఇచ్చిన చేసిండు.
గురుకుల పాఠశాలలన్నింటినీ చాలా పద్ధతిగా నడిపాడు, పచ్చదనాన్ని పెంచిండ్రు, బ్రహ్మాండమైన పల్లె పాలన తర్వాత పట్టణ పాలనని బ్రహ్మాండంగా తీర్చిదిద్దిండ్రు, అనేక సౌకర్యాలు కల్పించినారు, ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినారు అందరికన్నా. ఇవన్నీ ఉట్టిగానే మర్చిపోతారండి జనం. చేయమనండి, వీటిని కంటిన్యూ చేయమనండి. వీటి మీద మాట్లాడతాం, బూతుల మీద మాట్లాడే అవసరం ఏముందండి? వీటి మీద మాట్లాడదాం, ప్రతి ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడదాం. ఏం మీరు ప్రజల నుంచి ప్రజల మనసులో నుంచి బీఆర్ఎస్ని తీసేయాలంటే చాలా చాలా దమ్ముండాలి. మీ కలెక్టివ్ మీరు ఇంతమంది కలిసి కూడా మీరు చేయలేరు. అది ఎందుకనంటే నిజం నిప్పు లాంటిది, అది ఎప్పుడు కూడా ఉంటుంది. అది నిప్పుని ఆర్పగలిగే శక్తి ఈ సమాజంలో ఎవరికన్నా ఉంటే బీఆర్ఎస్ని ఆర్పగలుగుతారు, అంతకు తప్ప వేరే ఎవడు ఏం చేయలేడు. ఎగ్జిస్టెన్స్ని తీసేయగలుగుతారా? తీసేయలేరు. అట్లానే బీఆర్ఎస్ ఎగ్జిస్టెన్స్ కూడా ఎవరు తీసేయలేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు అంటే ప్రజలు అర్థం చేసుకోరని కాదు, కానీ కొన్ని రోజులు కొన్ని అబద్ధాల టైం నడుస్తుంది. అది ఆ పీరియడ్ నడిచేంత వరకు సమస్యలు మీరు అన్నట్టుగా ఎదుర్కోక తప్పకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.